సో ఏంటి అంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి జనరల్ గా చాలా మంది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ కోచింగ్ కానీ లేకపోతే సివిల్స్ కానీ లేకపోతే ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ డిగ్రీ బీఎస్సీ చేసిన వాళ్ళు బీకామ్ చేసిన వాళ్ళు నాకు కాల్ చేస్తూ ఉంటారు. మీ అందరికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎలాంటి వాళ్ళు నాకు కాల్ చేయొద్దు. ఎందుకంటే నేను కొంచెం గరుగ్గా ఉండొచ్చు, కొంచెం నేను హార్ష్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మంచి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఒక దప్పేసి ఇది తప్పురా అబ్బాయి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. అది విన్నవాడు మంచి పొజిషన్కి వెళ్తాడు, విననివాడు మనకి తెలుసు ఏమవుతుందో అని. అతను కూడా సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, గొప్పవాడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ అవ్వకపోవడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించే ఒక దెబ్బేసి తప్పురా అబ్బాయి అని చెప్తారు. రైట్, ఏంటి అంటే ఫుల్ స్టాక్ పైథాన్ కానీ అసలు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ జస్ట్ అంటే నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నాను, అందరు కాదు, అందరు నాకు ఫోన్ చేస్తున్నారు, మెజారిటీ పీపుల్. కొంతమంది ఏదో ఒక కమెంట్ పడేసి అంటే కమెంట్ చెప్పేసి అడుగుతా ఉన్నారు నాకు ఈ కోర్సు అంటే నేనేం చేయాలో చెప్పు అని చెప్పి. నేను ఆ కమెంట్ లో జస్ట్ కమెంట్ రూపంలో డెఫినెట్ గా మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వను కూడా. ఎందుకంటే మీతో మాట్లాడాలి, నేను మీతో మాట్లాడి మీరు ఎంతవరకు ఉన్నారు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు కానీ మీరు బీఎస్సీ బీకామ్ నుంచి నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీతో మాట్లాడిన తర్వాత మీరు కోడింగ్ డిఫికల్టీని మీరు ఫేస్ చేస్తారా, దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇప్పుడు జావా తీసుకుంటే ఎలా ఉంటుంది, పైథాన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, సేల్స్ఫోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, డెవాప్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే డేటా సైన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను మీతో మాట్లాడిన తర్వాత డిసైడ్ అవ్వచ్చు. లేదు నాకు కోడింగ్ చాలా కష్టం, కోడింగ్ డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉండాలి. రైట్, మీకు కోడింగ్ డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉండేది, లేకపోతే మిడ్ లెవెల్ లో లెవెల్లో ఉండే సెలీనియం ఆటోమేషన్ కానీ సెలీనియం కానీ, లేకపోతే అసలు కోడింగే వద్దనుకోండి డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఇలా చాలా ఉన్నాయి. మీతో మాట్లాడిన తర్వాత డిసైడ్ చేసి చెప్పగలుగుతారు. ఇంకొక విషయం వచ్చేసి ఎంబీఏలో వాళ్ళు డిగ్రీ వాళ్ళ ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిగ్రీ చేసి సిఏ చేయాల్సిన వాళ్ళు డిగ్రీ చేసి ఎంబీఏ చేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు జాబ్ కోసం వెతుకుతున్నారు. వీళ్ళకి ఫైనాన్షియల్ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఫైనాన్షియల్ కోర్సెస్ చాలా ఉన్నాయి, యూఎస్సిపిఐ, యూఎస్సిఎంఏ, యూకేసిఎంఏ, ఐఎఫ్ఆర్ఎస్, ఇంకా ఎన్రోల్డ్ ఏజెంట్, ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మరి మీతో మాట్లాడకుండా నేను ఎలా చెప్పగలుగుతాను? లేదు ఎంబీఏ చేసిన నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాను, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే ఏది తీసుకోవచ్చు. లేదు నాకు అంత కోడింగ్ లెవెల్ మిడ్ లెవెల్ లో మిడ్ లెవెల్లో ఉండాలి, రైట్, యూ కెన్ టేక్ సేల్స్ఫోర్స్. లేదు నాకు ఇంకా కొంచెం తక్కువ ఉండాలి, డెవాప్స్. లేదు నాకు కోడింగ్ యావరేజ్ ఉన్న అట్లీట్ ఉన్నా పర్వాలేదు, యావరేజ్ ఉన్నా పర్వాలేదు, నాకు శాలరీ మాత్రం బాగా రావాలి, ఫుల్ స్టాక్ పైథాన్. కోడింగ్ లెవెల్ ఎంత పీక్స్ ఎంత హార్డ్ ఉన్నా పర్వాలేదు, నేను బాగా ప్రిపేర్ అయ్యి అంటే దానికి సంబంధించి బాగా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఎప్పటికీ సెక్యూర్డ్ గా మనం సూపర్ వేగంతో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం స్టెబిలిటీగా నా కెరియర్ అనేది సాగాలి, ఫుల్ స్టాక్ జావా. ఇలా చూసుకుంటే ఒక్కొక్క పర్సన్ బట్టి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ఫైనాన్షియల్ బట్టి, వాళ్ళకు ఉండే మైండ్ సెట్ ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి మాట్లాడిన తర్వాత వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ వాళ్ళ ముందు పెడతాను. వాళ్ళకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక విషయం గుర్తించాలి, నేను ఎందుకనే నేను కమెంట్ పెట్టినప్పుడు నేను నెంబర్ ఇస్తాను. నెంబర్ ఇస్తే కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, కాల్ చేయమని చెప్తాను నేను. కానీ ఒక్క కమెంట్ రూపంలో నాకు అది ఇది అంటే కొంచెం కష్టం. డెఫినెట్ గా ఒకవేళ మీరు మైండ్లో ఏదైనా ఫిక్స్ అయిపోయి నేను డేటా సైన్స్ తీసుకుంటాను, నేను ఫ్రెషర్ నేను డేటా సైన్స్ తీసుకుంటానంటే డెఫినెట్లీ యూ కెన్ టేక్, నాకేం ప్రాబ్లం లేదు. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, డైరెక్ట్ వెళ్ళి డబ్బులు కట్టి జాయిన్ అయిపోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ నాకు కాల్ చేసేవాళ్ళు డెఫినెట్ గా నేను కొంచెం వాళ్ళకి టైం ఇస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏదో కరెక్టో అది చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, లేకపోతే డెఫినెట్ గా నా టైం కూడా వేస్ట్ చేయొద్దు. రైట్, చాలా మంది సైకాలజీ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. ఒకటి ఎగ్జాంపుల్ సివిల్స్ కోచింగ్ తీసుకుందాం, వాళ్ళు మెంటల్ గా ఒక ఐఏఎస్ కోచింగ్ అనేది ఫిక్స్ అయిపోతారు, లేకపోతే ఒక ఆప్షన్ అనేది ఫిక్స్ అయిపోతారు. నా నుంచి అది కరెక్ట్, అది సూపర్ గా ఉంది, దాని గురించి నెగిటివ్స్ అడుగుతూ ఉంటారు. డెఫినెట్ గా నేను చెప్పను అలాగా. మీరు ఫిక్స్ అయిపోయినప్పుడు నన్ను అడగడం దేనికి అంటే, నేను చెప్తున్నా మీరు ఫిక్స్ అయినప్పుడు కూడా నన్ను అడగొచ్చు. ఎలా అడగొచ్చు? మీరు ఓపెన్ మైండెడ్ తో అడగాలి నన్ను. ఎలా? రైట్, ఒకవేళ దీంట్లో నేను లోపాలున్నా, దీంట్లో మిస్టేక్స్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. మీ డెసిషన్ లో నా డెసిషన్ తప్పు అనుకుంటే నేను 100% యాక్సెప్ట్ చేస్తాను, దాన్ని మార్చుకోవడానికి నేను ఎటువంటి ఇది చేయను. కానీ నేను ఆలోచిస్తాను మార్చుకునే ముందు. మీరు కూడా అలా ఓపెన్ మైండెడ్ తో వచ్చేమంటే వెల్ అండ్ గుడ్. రైట్, అది ఒకసారి చూడండి. డెఫినెట్ గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బీటెక్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ వెళ్ళాలన్నా, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా, లేకపోతే నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలన్నా, లేకపోతే
ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ జాబ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి అంటే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ సైడ్ వచ్చే వాళ్ళకి వందల సాఫ్ట్వేర్లు ఉంటాయి, ఏది తీసుకోవాలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరు చెప్పినా కానీ మాది బాగుంది, ఇదే బాగుంది, మేము చెప్పేదే బాగుంది అంటారు కానీ ఉన్న వాస్తవాలు చెప్పరు. సో మన దగ్గర అన్నీ ఉన్నాయి, అలా అని చెప్పి నేను ఇదే తీసుకో ఇది తీసుకో అని నేను చెప్పను, ఆప్షన్ ఇస్తాను. మన దగ్గర కాకపోతే బయట ఎక్కడైనా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ రైట్ డెసిషన్ తీసుకోండి. కెరియర్ సంబంధించింది ఒక సరైన డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళండి. రైట్, ఇది ఒకసారి ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వన్యా సైనింగ్ ఆఫ్.